బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడువు. ఇప్పటి వరకు 130కి పైగా నమోదైన నామినేషన్లు. క్యూ లైన్లో మరో 100 మందికి పైగా అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది. నామినేషన్ల సంఖ్య 200 దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ మరియు బీజేపీ అభ్యర్థులే కాకుండా ఇతర పార్టీల నుంచి, ఇతర ఆర్గనైజేషన్స్, సంస్థల నుంచి కూడా భారీగా నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ వేసిన వాళ్ళలో 30 మందికి పైగా RRR బాధితులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు నిరుద్యోగ జేఏసీ, అలాగే ఓయూ జేఏసీ నేతల నామినేషన్లు కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. రేపు నామినేషన్ల పరిశీలన చేయబోతుంది ఎలక్షన్ కమిషన్. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉన్నట్టు తెలుస్తుంది. సో వచ్చే నెల 11న పోలింగ్ జరగబోతుంది, అలాగే 14న కౌంటింగ్ జరగబోతుంది. సో మొత్తానికైతే నామినేషన్ల కథ ముగిసినట్టు ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ, అలాగే కాంగ్రెస్, అలాగే బీజేపీకి సంబంధించిన అభ్యర్థులందరూ నామినేషన్ వేశారు. కానీ మొత్తం మీద 200కి పైగా కూడా నామినేషన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇప్పటికే కొంత నామినేషన్స్ ముగిసిన తర్వాత కూడా 100 మందికి పైగా ఇంకా క్యూ లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది. సో కొంతమంది నిరసన తెలియచేయడానికి ఇటు జేఏసీలు, అలాగే కొన్ని నిరుద్యోగ సంస్థలకు సంబంధించిన వ్యక్తులు, అలాగే ఇంకా RRRకి సంబంధించిన బాధితులు కూడా దీంట్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ వాటన్నిటినీ పరిశీలించి, వాటన్నిటినీ స్క్రూటినైజ్ చేసి, దాని తర్వాత పూర్తిగా ఎన్ని నామినేషన్స్ అనేది డిక్లేర్ చేస్తారు. ఈ నెల, వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది అండ్ 14న కౌంటింగ్ జరగబోతుంది. ఒక రకంగా రాష్ట్రం మొత్తం కూడా జూబ్లీహిల్స్ వైపు తిరిగి చూస్తున్న సందర్భం. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఒక రకంగా ఛాలెంజింగ్గా తీసుకుంటుంది అన్ని పార్టీలని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ కానీ, అలాగే ఇటు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కానీ, అలాగే బీజేపీ కానీ. ఇటు హైదరాబాద్ నగరంలో ఎక్కువ శాతం సీట్లని కొల్లగొట్టింది గతంలో బీఆర్ఎస్. మరి ఈసారి దాని కాంగ్రెస్ దక్కించుకోబోతుందా, లేకపోతే బీజేపీ దక్కించుకోబోతుందా, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కడుతున్నారా అన్న దానిపై ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ ఉన్నారు. శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఎన్ని నామినేషన్స్ పడే అవకాశం ఉంది ఎండ్ ఆఫ్ ద డేకి? ఎస్ కళ్యాణ్, ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 150కి పైగా నామినేషన్లు నమోదయ్యాయి. ఇంకొక 100 మంది వరకు కూడా లైన్లో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే నామినేషన్ దాఖలు చేసేవారు అటు ఆర్ఓ నుంచి టోకెన్ తీసుకొని లైన్లో ఉంటారు. కాబట్టి ఎవరికైతే టోకెన్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా సమయం అయిపోయినప్పటికీ కూడా లైన్లో ఉండి వాళ్ళ ప్రాసెస్ అంతా పూర్తయిన వాళ్ళ నామినేషన్ నమోదైనంత వరకు అక్కడే ఉంటారు. కాబట్టి టోటల్గా ఓవరాల్గా కూడా దాదాపుగా 250 వరకు కూడా నామినేషన్లు వస్తాయని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ కూడా, ఎన్నికల అధికారి కూడా అంచనా వేస్తున్నారు. మరియు 1-2 గంటల్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్ని నామినేషన్లు దాఖలైనాయి అనే విషయం కూడా అఫీషియల్గా విడుదల చేసేటువంటి ఛాన్స్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశంలో ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ అభ్యర్థులే కాదు, అటు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, అలాగే బీఆర్ఎస్ నుంచి అటు మాగంటి సతీమణి మాగంటి సునీత వేయగా మరొక డమ్మీ అభ్యర్థిగా కూడా అటు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు. ఇవే కాకుండా చాలా ఆసక్తిగా కూడా అక్కడ నామినేషన్ల ప్రక్రియ అనేది కూడా నామినేషన్లు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు అటు రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించినటువంటి బాధితులు 30 మంది వరకు కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. ఎందుకంటే వారు ఇప్పటికీ సంబంధించి అటు ప్రభుత్వ పక్షం కానివ్వండి, అటు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్లో తమ భూములు కోల్పోతున్నాము, అసలు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు, దానికి తమకు న్యాయం చేయాలి, ఉన్న కొంత భూమి కోల్పోతే బతికేది ఎలా అని అన్ని ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి దీనికి సరైనటువంటి విధంగా గుణపాఠం ప్రభుత్వానికి చెప్పాలి, ఈ ప్రభుత్వం అలైన్మెంట్ మార్చాలంటే ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మాత్రం అందులో అక్కడ నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించి దాదాపుగా 30కి పైగా మంది కూడా వాళ్ళు కూడా నామినేషన్ వేసినట్టు సమాచారం. మరొక వైపు నిరుద్యోగులకు సంబంధించిన అంశం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంత అనంతరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. కాబట్టి ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ రావట్లేదని గతంలో చూసామటు గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించిన అంశాల్లో కేసులు కానివ్వండి, ఇతర నోటిఫికేషన్కు సంబంధించినటువంటి అంశాల్లో కొంత గందరగోళం ఏర్పడినప్పటికీ ఇటు నిరుద్యోగ జేఏసీ నుంచి కూడా కొంత నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. మరొక పక్క ఓయూ జేఏసీ, ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఏదైనా ఉద్యమం జరగాలంటే ఓయూ నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఓయూ జేఏసీ తరఫున కూడా నామినేషన్ దాఖలైనట్టు సమాచారం. మరి మిగతాకు సంబంధించినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా భారీగా నామినేషన్ దాఖలు చేశారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది కూడా తెలంగాణ రాజకీయాలను కూడా
మార్చేటువంటి ఉప ఎన్నిక కాబట్టి ఈ ఉప ఎన్నిక మీద రాష్ట్రం మొత్తమే కాకుండా కొంత ఆసక్తి అనేది కూడా దేశవ్యాప్తంగా అటు బీహార్ ఎన్నికలు జరిగినప్పటికీ ఉప ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రాల్లో కూడా ఏ పార్టీ గెలుస్తుందని కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి తరుణంలో జూబ్లీహిల్స్ అది కూడా ఎందుకంటే అత్యధిక ధనికులు ఉండేటువంటి జూబ్లీహిల్స్ అనేది కూడా అటు తెలంగాణలో కానివ్వండి దేశవ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి అటువంటి కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరుగుతున్నాయి అంటే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు చాలా మంది వచ్చారు. ఇప్పటి వరకు ప్రధాన పార్టీలకు ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం ఒక్కసారి చూస్తే మొన్న సాటర్డే వరకు అంటే శనివారం వరకు 94 మంది కూడా నామినేషన్లు కంప్లీట్ అయినట్టు కూడా అటు ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపుగా 100కు పైగా టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 41 మందికి సంబంధించినటువంటి నామినేషన్ కూడా దాఖలైనట్టు కూడా సమాచారం. ఇంకొక 100 మంది అంటే లైన్లో ఉన్నట్టు కూడా సమాచారం. వీరందరినీ కలుపుకుంటే దాదాపుగా 250కి చేరుకుంటాయి కాబట్టి ఇక నామినేషన్ల ప్రక్రియ ముగిసింది కాబట్టి ఇక ఎన్నికల ప్రచారం మిగిలింది. ఇప్పటికటు ప్రధాన పార్టీలు అటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కావండి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది కాబట్టి పూర్తి స్థాయిలో ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు ఉంటాయి కాబట్టి దాని మీద దృష్టి పెడుతుంది. మరొక పక్క ఎవరైతే ఇన్ని నామినేషన్ దాఖలు చేశారో వారికి విత్డ్రా కోసం అంటే స్క్రూటనింగ్ టైం ఉంటుంది కాబట్టి ఈ నెల 24వ తేదీ వరకు ఆ స్క్రూటనింగ్ టైం కూడా ఉంది. అప్పటి వరకు ఎవరైతే కరెక్ట్గా ఫీల్ చేయరో వాళ్ళ నామినేషన్లకు సంబంధించి కొన్ని తిరస్కరించబడతాయి, ఇంకొంతమంది నామినేషన్లు విత్డ్రా చేస్తారు. 24th తర్వాత ఫైనల్గా బరిలో నిలిచేది ఎంతమందో కూడా అటు ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి డేటా కూడా బయట పెడుతుంది. మరొక పక్క ఇందాక చెప్పుకున్నట్టు ప్రచారం ఏదైతే ఉందో ఇంపార్టెంట్ ఎందుకంటే 3 పార్టీలకు ప్రధానంగా ఒక పక్క అటు బీఆర్ఎస్కు సంబంధించి తమ సిట్టింగ్ స్థానం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ గెలవాలి. మాగంటి అకాల మరణం ఏదైతే ఉందో ఆ మరణం తర్వాత ఆయన సతీమణిని కూడా అక్కడ గెలిపించుకొని ఇప్పటికే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కొంత పార్టీలో ఇబ్బంది ఉంది. ఒక బై ఎలక్షన్ అటు సంబంధించి హైదరాబాద్కు అటు కంటోన్మెంట్కి సంబంధించినటువంటి బై ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఎంపీ ఎన్నికలకు సంబంధించి కొంత బీఆర్ఎస్కు చాలా చేదు అనుభవమే ఏర్పడింది కాబట్టి ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకున్నాము వచ్చేది బీఆర్ఎస్ అధికార పార్టీ అని చెప్పి అధికారంలోకి రాబోయే పార్టీ బీఆర్ఎస్ నిరూపించుకోవాలంటే బీఆర్ఎస్కు సంబంధించి కూడా ఉధృతంగా ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తుంది. మరింత వేగవంతం పెంచేటువంటి అవకాశం ఉంది. మరొక పార్టీ కాంగ్రెస్కు సంబంధించి అభ్యర్థి గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి అటు ప్రభుత్వం ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ ఆ సీట్ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికే కొంత ఉనికి అనేది ప్రమాదకరంగా మారి కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు ఉన్నాయి రాష్ట్రంలోనే సైన్ వెళ్తుంది కాబట్టి కాంగ్రెస్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ మరింత వేగవంతం పెంచి ప్రచార వ్యూహాన్ని కూడా మార్చేటువంటి పరిస్థితి ఉంది. మరొక ముఖ్య పార్టీ బీజేపీ అటు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో కాకుండా 18-19 రాష్ట్రాల్లో దాదాపుగా అధికారంలో ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే అటు బీహార్ ఎన్నికల్లో కూడా బిజీగా ఉన్నటువంటి అటు కమలం పార్టీ ఇక్కడ కూడా ఎందుకంటే గతంలో పార్టీకి సంబంధించిన ఓట్ల షేర్ చూస్తే అటు అసెంబ్లీ ఎన్నికల్లో 25,000 ఓట్లు వచ్చినప్పటికీ అటు పార్లమెంట్ ఎన్నికల్లో 60,000కు పైగా ఓట్లు వచ్చాయి కాబట్టి ఈసారి గెలుపు తమదే అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థికి సంబంధించిన విషయంలో కాస్త 2 పార్టీల కన్నా వెనక పడ్డప్పటికి కూడా బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలైంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అటు ఎమ్మెల్సీలు కావచ్చు అంటే దాదాపు 20 మందికి ప్రజాప్రతినిధులు ఉన్నారు. అటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి డివిజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డివిజన్స్ వైజ్గా పనిచేసి పనిపయ్యేటువంటి ప్రక్రియ కూడా పార్టీలో కొనసాగుతుంది కాబట్టి బీజేపీ సైతం కూడా అక్కడ తమకు సంబంధించినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని కూడా వేగవంతం చేస్తుంది. జస్ట్ కళ్యాణ్ ఎందుకంటే స్పాన్ ఆఫ్ టైం జస్ట్ 20 days ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి 2 రోజుల ముందే కూడా మైకులు మూకపోతాయి కాబట్టి దాదాపుగా 18-19 రోజుల్లో ఎన్నికల ప్రచారం చేయాలి కాబట్టి ఇక నుంచి ఇక అటు ప్రచారానికి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచార మైకులు కూడా మారుమోగన్నాయి. ప్రతి నిమిషాన్ని కూడా అటు పార్టీలన్నీ కూడా వినియోగించుకొని జోరుగా ప్రచారం చేసి ఒకవైపు ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈరోజు జరిగినటువంటి నామినేషన్స్ ఏవైతే ఉందో చాలా మటుకు ప్రధాన పార్టీల మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎన్ని నామినేషన్లు ఉన్నాయి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది కాబట్టి మిగతా రిమైనింగ్ సంబంధించి చివరి వరకు ఎంత ఉంటాయో స్క్రూటనింగ్ అయ్యాక కూడా కొంత తెలిసేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ రోజు నామినేషన్లో పూర్తి స్థాయిలో ఎందుకంటే ఇన్ని రోజులు నామినేషన్ దాదాపు ఒక 10 రోజుల నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఎన్ని నామినేషన్లు వచ్చాయని కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే ఛాన్స్ అవుతుంది. మొత్తం మీద ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది కాబట్టి ప్రచార ఓర్ అనేది కూడా జోరెత్తేటువంటి ఛాన్స్ ఉంది. కళ్యాణ్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి నామినేషన్ల గడువు అయితే ముగిసింది. ఇప్పటి వరకు 100కు పైగా నమోదయ్యే నామినేషన్స్ క్యూ లైన్లో ఇంకా 100 నుంచి 150 మందికి పైగా అభ్యర్థులు ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
దానిపై ఒక రకంగా ఉత్కంఠం నెలకొంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీ, ఈ పార్టీలో మీరు ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న దానిపై ఆర్టీవీకి సంబంధించిన పోల్లో మీ అభిప్రాయాలను తెలియపరచండి. అలాగే కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాలను తెలియపరచండి. ఏమేనా పవర్ బిల్లు చేపకు చెల్లు హై బీపీ పోయి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి? బిల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. నీకు చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో. ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.